Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన యూజర్ మేనేజ్మెంట్ అంటే మన యొక్క యూజర్స్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి మనం చూస్తాము ఇప్పుడు. ఓకే, ఇందులో ఫస్ట్ మనము మెయిన్ లాగిన్లో లాగిన్ అవుతాము. పోర్టల్లో మెయిన్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ సైడ్లోకి వచ్చారంటే సేల్స్ ఛానల్ ప్రొఫైల్ సెల్ఫ్ అనేసి ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత స్టాఫ్ ఇన్ఫర్మేషన్ అనేసి ఉంటుంది. ఈ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. ఈ స్టాఫ్ ఇన్ఫర్మేషన్లో మనకు ఎంతమంది స్టాఫ్ ఉన్నారో వాళ్ళది అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. దీని పక్కన మీకు పెన్సిల్ సింబల్ ఉంటుంది. ఆపరేషన్స్లో ఈ పెన్సిల్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ రీజియన్ అనేసి ఉంటుంది. వీళ్ళకు ఏమేమి సర్వీసెస్ అంటే వీళ్ళకు వర్క్ ఆర్డర్స్ రావాలా లేకపోతే మెయింటెనెన్స్ మాత్రమేనా? వర్క్ అనేది క్లిక్ ఇచ్చారంటే వర్క్ వస్తాయి, వర్క్ ఆర్డర్స్ వస్తాయి. ఒక మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ వర్కే వస్తాయి. మీరు ప్రతి ఎంప్లాయీకి అంటే ప్రతి ఒక్కరికి అన్ని ఆప్షన్ ఇవ్వకండి. ఎందుకంటే న్యూ వర్క్ ఆర్డర్స్ మనము ఒకరి ఇద్దరికి పెట్టుకుంటేనే బెస్ట్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము వర్క్ ఆర్డర్స్ ఎవరెవరికైతే రావాలో వాళ్ళకి సర్వీస్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. సర్వీస్ రీజియన్లో ఓన్లీ మెయింటెనెన్స్ క్లిక్ ఇవ్వండి. ఓకే, అప్పుడు వాళ్ళకు మెయింటెనెన్స్ వస్తాయి. ఒకవేళ వర్క్ అనుకోండి, వర్క్ ఇవ్వండి. ఇలా మీరు డివైడ్ చేసుకుంటే మనకు అన్ని అకౌంట్లోకి వర్క్ ఆర్డర్స్ అనేది వెళ్ళవు. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏరియాస్ కూడా మీకు ఏ ఓఎల్టీస్ ఉన్నాయో ఆ ఓఎల్టీస్ వైజ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఏవేవి కావాలో అవన్నీ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఓఎల్టీస్ మాత్రమే వాళ్ళకు వస్తాయి, మిగతా ఓఎల్టీస్లో ఉన్నవి వాళ్ళకి రావు. ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము స్టాఫ్కి అసైన్ చేయడం అంటే స్టాఫ్కి వర్క్ ఆర్డర్స్ రావాలి, ఎవరికి ఏం వర్క్ ఆర్డర్స్ రావాలనే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ సైడ్లో ఇలా పెట్టారంటే మీకు నేమ్ కనిపిస్తుంది, అంటే ఆపరేటర్ అనేసి ఫ్రాంచైజీ ఆపరేటర్. ఓకే, అదే ఫ్రాంచైజీ అయితే ఫ్రాంచైజీ అనేసి చూపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఆపరేటర్లోకి వెళ్తే మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఇది స్టాఫ్ది కాబట్టి వీళ్ళకి ఏ కోడ్ ఉన్నదే ఇక్కడ చూపిస్తుంది మనకు. మీరు ఇక్కడ చూసారంటే MNV సొల్యూషన్ _APCHAT_OPR5 అని ఉంది. ఇది OPR4, OPR6 ఇలా ఉంది చూసారా. ఈ ఐడితోనే మనం లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక లాగిన్లో లాగిన్ అయ్యి మనం చెక్ చేస్తాం ఎలా ఉందని చూడండి. ఓకే, ఇప్పుడు నేను దీంతో లాగౌట్ చేస్తాను. లాగౌట్ చేసేసి మనము ఒక ఆపరేటర్ లాగిన్లోకి లాగిన్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ మన యూజర్ నేమ్తో పాటు _OPR_ ఇక్కడ 1, 2 అనేసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను 2తో లాగిన్ అవుతాను. 2 ఇచ్చాను. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇస్తాము. వాళ్ళకు మనం పాస్వర్డ్ ఏమైతే పెట్టామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ఇస్తాము. ఇది వాళ్ళ డాష్ బోర్డ్, అంటే వాళ్ళకు మనం ఇవి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇవి ఎలా చేయాలని నెక్స్ట్ ఎప్పుడున్న వీడియోలో ఒకటి చేస్తాను. ఇప్పుడు పెండింగ్ సేల్స్ ఆర్డర్ ఉంది కదా, పెండింగ్ సేల్స్ ఆర్డర్ క్లిక్ చేసినామంటే వాళ్ళది పెండింగ్స్ ఏవి ఉన్నాయి అనేది చూపిస్తాయి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది పెండింగ్లో ఉన్నాయి. ఓకే, ఇదే విధంగా వాళ్ళకి ఇక్కడ ప్రొవిజన్ ఆర్డర్స్లో పెండింగ్స్ చూపిస్తాయి. ప్రొవిజన్ ఆర్డర్స్ క్లిక్ చేసి ప్రొవిజన్ ఆర్డర్స్లో చూపిస్తాయి. ఒకవేళ మీరు ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ మనకు ఈ ప్రొవిజన్ ఆర్డర్స్లో మనకు మెయిన్ కావాల్సింది ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళ దాంతో మనం చూసుకోవాల్సింది ఇక్కడ క్లిక్ చేస్తామంటే ఇక్కడ నార్మల్గా యాక్సెప్టెడ్లో ఉంటుంది, పెండింగ్లో ఉంటాయి. ఒకవేళ మనకు కంప్లీట్ అయిన తర్వాత కూడా చూసుకోవాలనుకుంటే ఫినిష్డ్ క్లిక్ చేసినామంటే వాళ్ళ పేరుతో అసైన్ అయినవి వాళ్ళు ఫినిష్ అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు మనము. ఇప్పుడు VoIP పాస్వర్డ్ కావాలంటే మనము వెయిట్ చేయాల్సిన పని లేదు, ఇక్కడ నుంచే మనం చూసుకోవచ్చు VoIP పాస్వర్డ్. ఇప్పుడు ఇక్కడ నేను VoIP పాస్వర్డ్ చూడాలనుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తాను, క్లిక్ చేస్తాను. ఇక్కడ వీళ్ళ నేమ్ ఉంది చూసారా, ఇక
నేమ్ దగ్గర డబుల్ క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ ఇలా చూపిస్తుంది మనకు. ఇక్కడ వీళ్ళ డీటెయిల్స్ మొత్తం అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూసుకునేసి మనం ఏం చేస్తాం నెక్స్ట్ ఇక్కడ వివోఐపి పాస్వర్డ్ ఎక్కడ తీసుకోవాలి అది మన క్వశ్చన్ కదండి. ఇక్కడ పైన రీసెంట్ పాస్వర్డ్ అని చూసినారా, ఈ పాస్వర్డ్ క్లిక్ ఇవ్వండి. ఈ పాస్వర్డ్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అంటే ఏ నెంబర్కి ఇప్పుడు ఒకవేళ ఫ్రాంచైజీ ఓనర్ చూస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీ చూడాలనుకుంటే వాళ్ళ నంబర్ ఇవ్వండి. ఇక్కడ వాళ్ళ నంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే ఇచ్చారంటే వాళ్ళకు పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మనము పాస్వర్డ్ని సెండ్ చేసాం. ఓకే, ఆ పాస్వర్డ్ ఎక్కడికి వస్తుందంటే మనకు మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నాకు మెసేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా మనము వివోఐపి పాస్వర్డ్ని ఈజీగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి నాకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్ అంటే టిప్ మెంబర్స్కి వాళ్ళకి ఫార్వర్డ్ చేశారంటే అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.